చక్కగా పిల్లలు అందరూ చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ద్వారా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి ద్వారా బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతత్య మయా కృత రాజుగారి తోటలో అలా ముందుకి వెళ్ళు నేను తీస్తావు ఫోటో తీస్తాను. పాపాకు మనమందరం పళ్ళు పోయురే విష్ణుమూర్తి వచ్చి విఘ్నాలు తొలగింప విష్ణుమూర్తి వచ్చి విఘ్నాలు తొలగింప షణ్ముఖనాథుడు వేదాలు వల్లింప షణ్ముఖులారే మన పసిబామలకు భోగి పళ్ళు పోయురే
బ్రహ్మదేవుడు వచ్చి వేదాలు వల్లింప బ్రహ్మదేవుడు వచ్చి వేదాలు వల్లింప భయం వేస్తాను విఘ్నాలు తొలగి విష్ణుమూర్తి వచ్చి పరమూలని ముకులారని మన పసిబాలకు భోగి సంవత్సరానికి ఒకసారి పెద్ద ముత్తైదులు ఇక్కడ ఉన్న చాలామంది బంధువులు మన ఇంటికి వచ్చేవాళ్ళు అందరూ కూడా పోషించడం ఎందుకంటే అందరి యొక్క దృష్టి దోషం పోవడం కోసం మాత్రమే ఈ ఈ ప్రక్రియ అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. కాబట్టి తప్పకుండా ఈ పండుగ మాత్రం విశేషమైంది ఏంటంటే క్రాంతితో కూడినది సంక్రాంతి. అంటే సంక్రాంతి అంటే సూర్యుడు మన కళ్ళతో చూస్తున్నామంటే సూర్యుడిని చూస్తున్నాం. సూర్యుడితో ఈ మాసంలో ధనుర్మాసంలో వెళ్ళిపోగానే ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. అంటే ఇంకొక మార్గము అనుసరిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఎండ పెరుగుతుంది, చలి తగ్గుతుంది, మనకి పంటలన్నీ ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతోటి అల్లుళ్ళు కూతుళ్ళు వాళ్ళతోటి అందరూ కూడా ఆనందంగా చాలా ఆనందంగా ఉంటారు. ఉన్న తర్వాత ఏంటంటే సాయంత్రం పూట ఈ భోగి బొమ్మలు పెట్టడం అనేది జరుగుతుంది. బొమ్మలు పెట్టి అందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా బొమ్మల్ని చూపించి బొమ్మలు అయిపోయిన తర్వాత బొమ్మలకి రకరకాల బొమ్మలు ఉంటాయి, రంగురంగుల బొమ్మలు. సీతారామలక్ష్మణ హనుమేత హనుమంత స్వామి, తర్వాత శ్రీరామచంద్రుడు, గోపికలు, ఇక్కడ ఆడుకునే లక్క పిడకలు, బ్రహ్మదేవుడు, రకరకాల బొమ్మలు పెట్టారు ఇక్కడ. అంటే ఎంతమంది ముక్కోటి దేవతలు ఇక్కడ కొలువైనారు అన్నమాట. ఈ కొలువైన బొమ్మల్ని చూస్తూ ఈ పిల్లలు ఆడుకుంటూ ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా మేమందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ భగవంతుని యొక్క అనుగ్రహం నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ సాయిరామ్. చీరలన్నీ మూట పెట్టి చిన్ని కృష్ణుడు పెట్టి పంతమాడెను. చీరలన్నీ మూట పెట్టి చిన్ని కృష్ణుడు కొండ చెట్టుపై పెట్టి పంతమాడెను. వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను, మాయదారి కృష్ణుడొచ్చి మర్మ చేసెను. ఎలా వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను, ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాక పల్లె ప్రజలు తమ కొత్త పంట ఇంటికి రావడంతో ఎంతో ఉత్సాహంగా పంటలోని తొలగింజలతో పొంగలి వండి సూర్యదేవునికి పెద్దలకు నైవేద్యంగా సమర్పిస్తారు. పంట ఇంటికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ రోజున ఎన్నో పిండి వంటలు అంటే అరిసెలు, జంతికలు, చక్కిరాలు, గారెలు మిగతావి చేసుకుని ఆరగిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ మాసంలో ఏదైనా దానం చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని పెద్దల నమ్మకం. పల్లెటూళ్ళలో కోడి పందాలు వేయడాన్ని పిన్నలు పెద్దలు అందరూ వెళ్ళి చూసి వస్తారు.
పిల్లలు ఎంతో సంతోషంగా గాలిపటాలు ఎగరేస్తారు. నా స్నేహితురాలు కీర్తన మిగతా విషయాలు చెబుతుంది. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. నేను ఇప్పుడు కనుమ పండుగ గురించి చెప్పబోతున్నాను. మన పండుగల్లో పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. మనకు పంటలు పండించడానికి ఎంతో సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండుగను జరుపుకుంటారు. అంటే మనతో పాటు ఉండే ప్రతి జీవికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ మన పెద్దలు రకరకాలుగా పద్ధతులను సూచించారు. అందులో భాగంగా మనం ఈ పండుగ ఈ పండుగ ద్వారా పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ వాటికి రకరకాలుగా అలంకరించి పూజిస్తారు. ఈ పండుగలో బొమ్మల కొలువులు, గంగిరెద్దుల ఆటపాటలు, ఇంటి ముందు రకరకాల ముగ్గులు, హరికీర్తనలు, గాలిపగాడు ఎగరవేయటం, ఏళ్ల పందాలు, కోడి పందాలు, ఆడపిల్లల ఆటపాటలతో కలిసి మన బంధువులతో కలిసి సంతోషంగా జరుపుకుంటారు. తిరిగి మరలా వచ్చే సంక్రాంతి వరకు ఆ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటారు. మీరు కూడా అంతే కదా. ఈరోజు మన బాలాజీ విద్యాలయంలో జరిగే భోగి పండుగ వేడుకకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.